వెల్కమ్ బ్యాక్. ఇండియన్ క్రికెట్ అంటే రాజకీయాలు తప్పవా? పాలిటిక్స్ లేని క్రికెట్ ను ఇండియాలో చూడలేమా? కాసుల వేట తప్ప ఆట ఎవ్వరికీ అక్కర్లేదా? క్రికెట్ అంటే ప్రాణమిచ్చే దేశంలో ఆటతో ఆడుకుంటున్న ఈ రాజకీయాలు ఎందుకు? కాలంతో పాటు స్వచ్ఛంగా మారాల్సిన వ్యవస్థ కాస్త ఇంకా ఎందుకు ఆ రాజకీయ ఊబిలో కూరుకుపోతోంది? టాలెంట్ కు పెద్దపీట వేయాల్సిన చోట లాబీయింగే ఛాన్స్ లిప్పిస్తోందా? క్రికెట్ చరిత్ర చూస్తే అర్థమయ్యే వాస్తవం ఇదేనా? మన క్రికెట్ ఎప్పటికీ బాగుపడదా? దేశ ప్రతిష్టగా మారిన ఆట క్రికెట్. జాతీయ క్రీడ హాకీ అయినా ఇండియాలో కోట్ల మంది ఆదరించేది మాత్రం క్రికెట్నే. అందుకే ఈ క్రికెట్ చుట్టూ వేల కోట్ల రూపాయల వ్యాపారం నడుస్తోంది. అందుకే గత 90 ఏళ్ల బీసీసీఐ చరిత్రలో ఫస్ట్ హాఫ్ అంతా బాగానే నడిచిన సెకండ్ హాఫ్ మాత్రం పాలిటిక్స్ లో కూరుకుపోయింది. 90 ఏళ్లలో బీసీసీఐ హిస్టరీలో 37 మంది ప్రెసిడెంట్లుగా మారితే అందులో క్రికెట్ ఆటగాళ్లు కేవలం ముగ్గురంటే ముగ్గురే. ఈ ఒక్క లెక్క చాలు బీసీసీఐను పొలిటీషియన్లు ఏ రేంజ్ లో ఆడుకుంటున్నారో చెప్పడానికి. జాతీయ స్థాయిలోనే కాదు, రాష్ట్రాల్లోని క్రికెట్ సంఘాల్లో కూడా రాజకీయ నాయకులే పాతుకుపోయారు. వీళ్లు రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి పవర్ పెంచుకుని బోర్డులో పాగా వేస్తున్నారు. తమకు పోటీ రాకుండా మాజీ క్రికెటర్లకు నామమాత్రపు పదవులు ఎరవేస్తూ వారిని అక్కడే ఉంచేసి తాము మాత్రం ప్రెసిడెంట్లుగా కోట్లు వెనకేసుకుంటున్నారు. అసలు జీలు కూడా బీసీసీఐలోకి అడుగుపెట్టి ఇండియన్ క్రికెట్ టీంలో ఎవరుండాలో ఆదేశాలు జారీ చేస్తున్నారు. బహుశా క్రికెటర్లు ప్రెసిడెంట్ గా లేని క్రికెట్ బోర్డు బీసీసీఐ ఒక్కటేనేమో. ఇండియాలో క్రికెట్ ను వ్యాపారంగా బీసీసీఐ మార్చేస్తే ఐపీఎల్ ఏకంగా క్రికెట్ నే మార్చేసింది. కొన్ని రాష్ట్రాల జీడీపీకి సమానమైన ఆదాయం తెస్తున్న ఐపీఎల్ ఇండియన్ క్రికెట్ హిస్టరీనే మార్చేసింది. వేల కోట్ల ఆదాయంతో పాటు అదే స్థాయిలో బెట్టింగ్లు, ఫిక్సింగ్లు రాజ్యమేలుతున్నాయి. కొన్ని ఫ్రాంచైజీలే బహిష్కరణకు గురయ్యాయి. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ ఎపిసోడ్ తో సుప్రీంకోర్టే రంగంలోనికి దిగి లోధా కమిటీ ఏర్పాటు చేసింది. అయినా సరే తమనెవ్వరూ టచ్ చేయలేరని చెప్పకనే చెబుతోంది బీసీసీఐకి. క్రికెట్ లో రాజకీయాలు ఈనాటివి కానే కాదు, ఎప్పటినుంచో పాతుకుపోయాయి. ఒకవైపు బోర్డు రాజకీయాలు, మరోవైపు క్రికెట్ తో రవంత అనుభవం కూడా లేని వాళ్ల అజమాయిషీ, దానికి తోడు అస్సలు మాట వినని ఆటగాళ్లు, ఇప్పుడు కోచ్ కోసం రాజకీయం. ఇలా తవ్వుతూ పోతే ఇండియన్ క్రికెట్ లో మహాభారతాన్ని మించిన రాజకీయం దాగుంది. 1980లో సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ల మధ్య వివాదం నడిచింది. 1983లో కపిల్ డెవిల్స్ మొదటిసారి వరల్డ్ కప్ గెలిచిన తరువాత ఆ వివాదాల స్థాయి మరింత ముదిరింది. టీంలో సగం మంది క్రికెటర్లు ముంబై వాళ్లే కావడంతో ముంబై క్రికెటర్లు, ముంబై లాబీయింగ్ బోర్డు మీద ఆధిపత్యం మొదలుపెట్టింది. గవాస్కర్ టీంలో ఉన్నంతకాలం రాజకీయాలు పీక్ స్టేజ్ లో అనుకోవాలి. ఆ తర్వాత గంగూలీ, ధోనీల రాకతో తూర్పు ఆధిపత్యం పెరిగింది. ఇప్పుడు మళ్లీ రవిశాస్త్రి రాజకీయం మొదలుపెట్టాడు. ఆట కన్నా డబ్బు, ఆధిపత్యమే ముఖ్యమన్నట్లు అడుగులేస్తున్నాడు. వాస్తవానికి క్రికెటర్ గా మొదట్లో మెరుపులు మెరిపించిన రవిశాస్త్రి ఆ తర్వాత జిడ్డు ఆటకు మారుపేరుగా మారాడు. కేవలం గవాస్కర్ తో స్నేహం, ముంబై లాబీయింగ్ అండతో టీంలో చాన్నాళ్లు నెట్టుకు వచ్చాడు. కెప్టెన్ గా కూడా చాలా వైఫల్యాలు మూటగట్టుకున్నాడు. మొత్తంగా టీమిండియాలో తొలినాళ్లలో రాణించడం మినహా ఆటలో ఆయన రాణించింది అంతంత మాత్రమే. ఇంకా చెప్పాలంటే కామెంటేటర్ గా, క్రికెట్ అనలిస్ట్ గా మాత్రమే పెద్దగా రాణించాడు. ఇన్ని లక్షణాలున్న రవిశాస్త్రిని కోచ్ కాకుండా గంగూలీ అడ్డుపడిన సచిన్ అండతో ముంబై లాబీయింగ్ లో కోచ్ గా అవకాశం దక్కించుకున్నాడు రవిశాస్త్రి. వాస్తవంగా చెప్పుకోవాలంటే అనిల్ కుంబ్లే క్రమశిక్షణకు మారుపేరు, పబ్లు, క్లబ్లకు వ్యతిరేకి. కోచ్ గా తానున్న రాత్రి 8కి పడుకొని పొద్దున్నే 5 గంటలకల్లా గ్రౌండ్ కి రావాలని ఖరాఖండిగా చెప్పేసేవాడు. కానీ పార్టీలకు, పబ్లకు అలవాటు పడ్డ కోహ్లీ లాంటి ప్లేయర్లకు ఇది నచ్చలేదు. దీనికి తోడు కాలంతో పాటు వచ్చిన స్టార్డంతో కోచ్ మాట తాను కాదు, తన మాటే కోచ్ వినాలన్నంత రేంజ్ కి వచ్చేశాడు. తన దారిలోకి మరికొందరు ప్లేయర్లను లాక్కొచ్చాడు. వీళ్లందరి ప్రవర్తనకు విసిగిపోయిన కుంబ్లే చేసేది లేక కోచ్ పదవికి దండం పెట్టేశాడు. కోహ్లీకి తమ పార్టీలకు అడ్డు చెప్పని కోచ్ కావాలి, అందుకే రవిశాస్త్రిని ఏరికోరి తెచ్చుకున్నాడు. నిజానికి టీమిండియాలో కోచ్ పదవి కోసం జరిగినంత రాజకీయం వాస్తవ రాజకీయాల్లో కూడా జరిగి ఉండదేమో. ఏడాది, 2 ఏళ్లుండే కోచ్ పదవి కోసమే ఈ స్థాయిలో రాజకీయాలుంటే మరి బీసీసీఐలో పెద్ద పోస్టులకు ఏ స్థాయిలో పాలిటిక్స్ నడుస్తాయో చెప్పాల్సిన పనిలేదు. ఏదో పెద్ద సంచలన ప్రక్షాళన జరిగితే తప్ప రాజకీయాలు లేని క్రికెట్ ను చూడటం సమీప భవిష్యత్తులో మాత్రం సాధ్యం కానే కాదు.